వెల్కమ్ టు న్యూస్ 100. ఏపీలో ఇవాల్టి నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. దీంతో జిల్లాలకు కొత్త బ్రాండ్స్ చేరుకుంటున్నాయి. కడప జిల్లా బెవరేజ్ కార్పొరేషన్ డిపోకి కొత్త బ్రాండ్స్ వచ్చి చేరాయి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో 7వ నెంబర్ మద్యం దుకాణంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. షాప్లోని మద్యం బాటిల్స్ పగలగొట్టారు. ఇసుక లభ్యతపై దృష్టి పెట్టింది ఆంధ్రప్రదేశ్ సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా నదుల్లో ఇసుక తవ్వకాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. వరదలేని 35 రీచ్ల్లో ఇసుక తవ్వకాలు ప్రారంభించబోతున్నారు. ఇవాల్టి నుంచి 50% నిల్వలు ఆన్లైన్లో బుకింగ్ కి కేటాయించబోతున్నారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ తీరు నచ్చకనే నాయకులు ఆ పార్టీని వీడుతున్నారని చెప్పారు. మూసీ హైడ్రాపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీ వ్యూహాలు రచిస్తున్నాయి. ఇవాళ హైదరాబాద్ కాంగ్రెస్ నేతలతో పీసీసీ కీలక నాయకులు సమావేశం కాబోతున్నారు. విపక్షాల విమర్శల్ని ధీటుగా తిప్పికొట్టే విధంగా వ్యూహ రచన చేయబోతోంది కాంగ్రెస్. మరోవైపు హెచ్ఎండీఏ పరిధిలోని తమ పార్టీ నేతలతో కేటీఆర్ భేటీ కాబోతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు పరచాలని డిమాండ్ చేయడంతో పాటుగా పేదల ఇళ్లు కూల్చేస్తే ఊరుకునేది లేదని చెప్పబోతున్నారు కేటీఆర్. మంత్రి కొండా సురేఖ వివాదం కాంగ్రెస్ ఇన్ఛార్జి చెంతకు చేరింది. మంత్రిపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దీపాదాస్ మున్షీకి ఫిర్యాదు చేశారు. కొండా వర్గం తమను ఇబ్బంది పెడుతోందని మొరపెట్టుకున్నారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు జరిగే సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనబోతున్నారు. కేబినెట్ విస్తరణపై హైకమాండ్తో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎమ్మెల్యే కేటీఆర్ పై ఉట్నూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్రం సుగుణ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టు మీద కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో తెలిపారు. 1,50,000 కోట్ల స్కామ్ లో 25,000 కోట్ల రూపాయలు ఢిల్లీకి పంపుతున్నారని కేటీఆర్ వ్యాఖ్యల్ని ఖండించారు. ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ మరోసారి రైస్ మిల్లుల్ని తనిఖీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా కంచకచర్ల మండలం పరిటాలలో లక్ష్మీ గణపతి రైస్ మిల్లుని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెండింగ్ లో ఉన్న 4,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదలకు డిమాండ్ చేశారు. బీసీ నేత కృష్ణయ్య నిధుల్ని 2 రోజుల్లోగా విడుదల చేయాలని అల్టిమేటం ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. అర్హులైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయ సంఘాలు బాధితులు డీఈఓ కార్యాలయంలో ఆందోళనకు దిగారు. విశాఖలో పర్యటించారు కేంద్ర మంత్రి జయంత్ చౌదరి. మెడ్ టెక్ జోన్ లో నేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ లో ఎక్స్టెన్షన్ సెంటర్ ని ప్రారంభించారు. విశాఖ హనీ ట్రాప్ జాయ్ జమీమాపై మరో కేసు నమోదైంది. తన ఫోటోలు వీడియోలతో బెదిరిస్తున్నట్టు హైదరాబాద్ కు చెందిన ఒక బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఫోటోలు చూపించి ఇప్పటికే ₹1 కోటి వరకు డబ్బు జాయ్ జమీమా వసూలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు బాధితుడు. జమీమాపై ఇప్పటి వరకు 3 బాధితులు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ జీడిమెట్ల రంగానగర్ కాలనీలో చీటీల పేరుతో కుచ్చుటోపి పెట్టాడు ఒక నిందితుడు. వందల మంది నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసి పారిపోయాడు. కర్నూలు జిల్లా సజ్జలగూడెం దగ్గర భారీగా కర్ణాటక మద్యం పట్టుకున్నారు పోలీసులు. 2 లక్షల విలువైన 1920 బాటిళ్లను సీజ్ చేశారు. వికారాబాద్ జిల్లా సుల్తాన్పూర్ లో భారీ చోరీకి తెగబడ్డారు దొంగలు. తాళం వేసిన 5 ఇళ్లలోకి దూరి 12 తులాల బంగారం, 23 తులాల వెండి, 50,000 నగదు ఎత్తుకెళ్లిపోయారు. విజయవాడ సూర్యారావుపేటలో పెను ప్రమాదం తప్పింది. కమలా నెహ్రూ మహిళా హాస్టల్ ప్రహారీ గోడ కూలి 5 వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించారు ఆరెంజ్ ట్రావెల్స్ సిబ్బంది. బెంగళూరు నుంచి గుంటూరుకు వెళుతున్న బస్సులో తాగడానికి నీళ్లు కూడా లేకపోవడంపై ప్రయాణికులు నిలదీసి అడిగారు. ప్రయాణికులపై ఆగ్రహించిన ఆరెంజ్ ట్రావెల్స్ సిబ్బంది నీళ్లివ్వకపోగా దురుసుగా మాట్లాడారు. నచ్చింది చేసుకోమంటూ బెదిరింపులకు దిగారు. దసరా పండుగ తెలంగాణ ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. వరంగల్ రీజియన్లో అక్టోబర్ 1 నుంచి 14 వరకు 29 లక్షల ఆదాయం సమకూరింది. 14 రోజుల్లో ఇంత భారీగా ఆదాయం రావడం ఇదే తొలిసారి అంటున్నారు అధికారులు. వరంగల్ రీజియన్లో ఉన్న 9 డిపోల పరిధిలో పండుగ కోసం 850 ప్రత్యేక బస్సులు నడిపించారు. శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో త్రయోదశి సందర్భంగా నందీశ్వరుడికి విశేషార్చన అభిషేకాలు చేశారు. భారీగా తరలివచ్చిన భక్తులు విశేషార్చన చూసి మొక్కులు చెల్లించుకున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. చెన్నైకి 490 కిలోమీటర్లు, పాండిచ్చేరికి 500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
వాయుగుండం ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు, వరదలు తప్పవని హెచ్చరించింది ఐఎండీ. మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లొద్దని ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది. వాయుగుండం ప్రభావంతో ప్రకాశం జిల్లా అతలాకుతలమవుతోంది. భారీ వర్షాలతో ఇప్పటికే పలు ప్రాంతాలు నీట మునిగిపోవడంతో అధికారులు రెడ్ అలర్ట్ ని జారీ చేశారు. కలెక్టర్ పలు ప్రాంతాల్లో పర్యటించారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు. 2 రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షంతో సూళ్లూరుపేటలో లోతట్టు ప్రాంతాలు చెరువుల్ని తలపిస్తున్నాయి. కడప జిల్లా పులివెందులలో కూడా భారీ వర్షం కురుస్తోంది. అకాల వర్షాలతో పంటలు దెబ్బతింటున్నాయని చీనీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుమల ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. 2వ ఘాట్ రోడ్లో హరిణి దగ్గర రోడ్డుపై బండరాళ్లు పడిపోయాయి. తిరుమల ఘాట్ రోడ్లో జేసీబీలతో బండరాళ్లను తొలగించారు టీటీడీ సిబ్బంది. ట్రాఫిక్ కి అంతరాయం కలగకుండా వేగంగా చర్యలు తీసుకున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. జూరాల నుంచి 52,000 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 47,000 క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి. తుంగభద్ర జలాశయానికి మళ్లీ వరద పెరిగింది. ఇన్ఫ్లో 24,000 క్యూసెక్లు ఉండడంతో అంతే మొత్తంలో 2 కోట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావం తెలంగాణపైన పడింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సిరిసిల్ల, భద్రాద్రి, ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని చెప్పింది. వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం అటు అనంతగిరి కొండల్లో జలపాతాలు కొన్నివిందు చేస్తున్నాయి. జూరాల ప్రాజెక్టుకు వరద క్రమక్రమంగా తగ్గడంతో గేట్లు మూసేశారు. ఇన్ఫ్లో 50,000 క్యూసెక్కులు కొనసాగడంతో 45,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇవాళ హర్యానా బీజేపీ ఎల్పీ భేటీ కానుంది. బీజేపీ శాసనసభాపక్ష నేతగా నయాబ్ సింగ్ సైనిని ఎన్నుకోనుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవికి ఆయన పేరు అధికారికంగా ప్రకటించే వీలుంది. తమిళనాడులోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై సహా తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు సహా పలు జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షం పడుతోంది. చెన్నైలోని ప్రధాన రహదారులు నదుల్ని తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మదురైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆది శివన్ నగర్, టీఎం నగర్లోని 300 ఇళ్లు వరద ముంపులోనే ఉన్నాయి. కోయంబత్తూరులోని శివారు ప్రాంతంలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో కొన్ని చెరువుల దగ్గర వరద నీరు మత్తడి దూకుతోంది. భారీ వర్షాలు, వరదలతో చెన్నైలో పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దేశంలో 3 ఏఐ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ లను ప్రారంభిస్తామన్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, సుస్థిర నగరాల అభివృద్ధి కోసం వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడానికి వీటిని తీసుకొస్తున్నారు. పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని యువత తగ్గించాలన్నారు కర్ణాటక సీఎం సిద్దరామయ్య. బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్తగా ఎంపికైన ఉద్యోగులకు అపాయింట్మెంట్ లెటర్స్ అందించారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి. డెహ్రాడూన్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎగ్జిట్ పోల్స్ కి శాస్త్రీయత లేనప్పటికీ అవి భారీ అంచనాల్ని సృష్టిస్తున్నాయని ఎన్నికల సంఘం పేర్కొంది. ఇలాంటి అంచనాలతో ప్రజల్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. కోల్కతాలో దుర్గాపూజ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. రెడ్ రోడ్లో జరిగిన ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. కోల్కతాలోని ఆర్జీకర్ హాస్పిటల్లో వైద్యురాలి హత్యాచార ఘటనపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజస్థాన్లోని జోధ్పూర్లో డాక్టర్లు విధులు బహిష్కరించి నిరాహార దీక్ష చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో రామ్లీలా వేదికను అధికారులు కూల్చడానికి ప్రయత్నించారు. అయితే స్థానిక ఎమ్మెల్యే రితేష్ గుప్తా అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు కారణమైంది. కేరళలోని కన్నూరులో అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ మృతి చెందడం కలకలం రేపింది. నవీన్ బాబు మృతిపై అనుమానాలు వ్యక్తం కావడంతో ప్రజా సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. చెన్నైలోని సైదాపేటలో వాటర్ పైప్ లైన్ పనులు జరుగుతున్న ప్రాంతమంతా ఆకస్మికంగా తనిఖీ చేశారు మంత్రి సుబ్రహ్మణ్యం. పనులు జరుగుతున్న తీరుని అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. మధ్యప్రదేశ్లోని కామత్గిరి ఆలయాన్ని దర్శించుకున్నారు గవర్నర్ మంగూభాయ్ పటేల్. గుడిలో ప్రత్యేక పూజలు చేశారు.
కర్ణాటక ఆలయాల సందర్శనకు ప్రైవేట్ రైల్ అందుబాటులోకి రాబోతోంది. ఇండియన్ రైల్వేస్ భారత్ గౌరవ్ రైలు పథకం కింద తొలిసారి డిసెంబర్ 5న ప్రైవేట్ రంగంలో రైలు సేవల్ని ప్రారంభిస్తున్నారు. అల్జీరియా పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆ దేశ ప్రధాని నాదిర్తో భేటీ అయ్యారు. తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా అనుకోని వివాదంలో ఇరుక్కున్నారు. కంగువా కాస్టింగ్ ఎవరో పోస్టర్స్ తో విడుదల చేయొచ్చు కదా అని అభిమానులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం వివాదంలో పడేసింది. ఈ మధ్య ఒక సినిమాకి స్టార్స్ ఉన్నా ఓపెనింగ్ కూడా రాలేదంటూ ఆన్సర్ ఇచ్చారు జ్ఞానవేల్ రాజా. ఇది వేట్టయాన్ గురించి అనుకుని రజనీ ఫ్యాన్స్ టార్గెట్ చేశారు. అయితే ఇది హిందీ సినిమా ఖేల్ ఖేల్ మే గురించి అంటూ క్లారిటీ ఇచ్చారు జ్ఞానవేల్ రాజా.